నా పేరు బంగారు సాయిలు, సామాజిక కార్యకర్త, నిజామాబాద్ బహుజన దళిత నాయకుడిని. మా మిత్రుడు సాయి కుమార్. ఈ గోపంపల్లి ఏదైతే భూమి ఉన్నదో జగడ, ఆ భూమి కలెక్టర్ రోనాల్డ్ రోజు గారు ఉన్నప్పుడు ఆ భూమిని శ్మశాన్ ఘాట్గా తేల్చడం జరిగింది. ఆ లెటర్స్ అన్నీ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎందుకంటే బాబురావు మా మిత్రుడు చనిపోవడం వలన ఆ పెద్ద భూమి సమస్య పరిష్కారం కోసము మేము పెద్ద పోరాటం చేసినాము. ఆ రోజు పోలీసు వాళ్ళు, తహసీల్దార్ అందరూ వచ్చారు. మొత్తము అక్కడున్న శ్మశాన్ని తవ్వి చూస్తే అన్ని బొక్కలు వెళ్ళినాయి. ఆ బొక్కల్లో ఉన్నటువంటి ఆధారాలతోటే మాకు శ్మశాన్ ఘాట్ కానీ లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ మున్సిపాలిటీ ఉంది, తప్పకుండా ఇస్తాము. ఈ భూమి మీది కాదు, ఈ భూమి దళితులది, దళితులకే చెందాలి ఆ భూము, శ్మశాన్ ఘాట్. కాకపోతే మీరు డబ్బాషకు మన్ను తింటారు కాబట్టి మీ ముందుకు వచ్చి మా భూమి అంటున్నారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. దాన్ని విత్డ్రా చేసుకొని కాము ఉంటేనే మీకు సంతోషం, లేకుంటే మీ పరువు పోతాని నేను హెచ్చరిస్తున్నాను. జై భీమ్. బోలో బాబాసాహెబ్ అంబేద్కర్కి, బోలో బాబాసాహెబ్ అంబేద్కర్కి, బోలో 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 బోలో. నా పేరు కోనేరు సాయి కుమారు, గిరిజన నాయకుడిని. ఈరోజు ఈ యొక్క దళితులు శ్మశానంలో పెట్టుకుందామంటే కూడా మాది అని అంటున్నటువంటి పెత్తందారులు అది పద్ధతి కాదు. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. గతంలోనే అక్కడ బొంద తవ్వితే అక్కడ బొక్కలు కానీ లేకపోతే దాంట్లో వెళ్ళినాయి కాబట్టి అది దళితులకే చెందాలి. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, ఆర్డర్స్ కలెక్టర్ గారు ఇచ్చారు. స్వయంగా అప్పట్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గారు ఇచ్చారు. కాబట్టి ఆ ప్రతిని తీసి ఈ పోలీస్ స్టేషన్లో దాఖలు చేయడం జరుగుతుంది. అది దళితులకే చెందుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదని తెలియజేస్తున్నాం. నీరడ్ జమున మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు పెళ్ళైన నుంచి చూస్తున్నా. బాపురావు అన్న వేసిన మేళ్ళు మంచి మేళ్ళే. తన బొందలగడ్డ గురించి పని చేసి చనిపోయిండు. అది మాదే బొందలగడ్డ అని బాపురావు అన్న చనిపోయిండు. కాగితాలు ప్రూఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అడ్డం తిరిగే వాళ్ళు ఎవరో కానీ మాకు తెలియదు. ఇది వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఇది ఇప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఇరుకులు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకే తెలుసు. ఇదంతా మేము గూపంపల్లి గ్రామం, నేను మాజీ కౌన్సిలర్. గూపంపల్లి వాగు పక్కన మా శ్మశానం ఉన్నది. అది 6 ఎకరాలు. అది శిఖం భూమి, నదీ శిఖం భూమి. అది ఆ భూమి మేము శ్మశానంగా వాడుకుంటున్నాము. ఇంతకుముందు కూడా రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఇది మాది అని వచ్చినప్పుడు వస్తే కూడా మేము వాళ్ళను బాబురావు మాజీ కౌన్సిలర్ ఉండే, ఆయన ద్వారా మేమందరం కలిసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము శ్మశానంగా వాడుకుంటున్నాము. అందులో బొందలు ఉన్నాయి. ఇప్పుడు మీరు లైవ్లో వచ్చి చూస్తే అన్ని గోరీలు కట్టినవి కనబడుతున్నాయి. కాబట్టి అది శ్మశానంకే వదిలిపెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ను అందరినీ అప్పుడు కోరినాము, ఇప్పుడు కూడా కోరుతున్నాము. దాంట్లో ఆర్బీఓలు కానీ ఇంకెవరన్నా కానీ అది పట్టభూమి కాదు, అది శిఖం భూమి. అది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా అట్లనే వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు లోపల ఏం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ అది మా శ్మశానంకే వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మేము అందరము దాని మీద ధర్నా చేసి దాన్ని ఎట్టి పరిస్థితుల లోపల మేము వేరేలో కానియమని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను డివిజన్ 3 గూపంపల్లి ఏరియా కార్పొరేటరు. ఈరోజే మాకు తెలిసింది ఏమనగా అంటే గత 50 సంవత్సరాల నుంచి ఏవైతే శ్మశాన వాటిగా మన గ్రామస్తులు వాడుకుంటున్నారో అట్టి వాడుకునే స్థలంలో వేరే బోర్డులు పెట్టడం జరిగింది. ఇటు విషయమై ఫెన్సింగ్ కోసమై మేము వెళ్ళగా పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు అందరిని ఇవ్వడం జరిగింది. ఇటు విషయమై అప్పటిన్న పెద్దలు అందరూ ఆ శ్మశాన వాటికని 50 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాం కాబట్టి ఇటు శ్మశాన వాటికని వేరే వాళ్ళు దీన్ని కబ్జా చేయకుండా దీన్ని యథావిధిగా కొనసాగించాలని, అలాగే రానున్న రోజుల్లో గ్రామం కానీ మా చుట్టూ డివిజన్ ఏరియా చాలా పెద్దగా పెరుగుతున్నది. మీరు చూసినట్లయితే బైపాస్లో సుమారు 10 అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. వాళ్ళందరూ ఫ్యూచర్లో రానున్న రోజుల్లో అక్కడ ఏమైనా జరిగితే అంత్యక్రియలకు చేసుకోవడానికి స్థలం ఉండదు. కాబట్టి ఈ స్థలాన్ని ప్రభుత్వం యథావిధిగా ఈ డివిజన్ 3 ప్రజలు వాడుకోవడానికి సహకరించాలని కేసీ ద్వారా నేను కోరుతున్నాను.